నాకు తెలిసి ఐ లవ్ యూ వస్తున్నా అట్లాంటివి వస్తూనే ఉంటాయి. ఇంకా ఏమంటారంటే దున్నపోతు మీద నీళ్ళు పాడితే ఎలా ఉంటుందో అలా తుడుచుకొని వెళ్ళిపోవడమే. ఎందుకంటే లైఫ్ లీడ్ చేయాలి అని అంటే నేను తీసుకున్న స్టాండ్ నా పిల్లల కోసం, నా లైఫ్ అని. దానికి మించి ఇంకా ఏ థర్డ్ పర్సన్, ఏ ఫోర్త్ పర్సన్, అంటే మేము ఉన్నది ముగ్గురము, ఏ ఫోర్త్ పర్సన్కి అయితే ఛాన్స్ లేదు. ఒకవేళ ఆ ఫోర్త్ పర్సన్ సిచ్యువేషన్ వచ్చింది అంటే శిల్ప విల్ బి నో మోర్, అంతే. ఏదున్నా నా లైఫ్ కంప్లీట్ నా పిల్లలకి. ఓకే. సో ఈ చనిపోయిన తర్వాత ఇప్పుడు 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల్లో ఎవరైనా బ్యాడ్గా మాట్లాడడం కానీ ఏదన్నా ఇండైరెక్ట్గా అనడం కానీ జరిగిందా ఎప్పుడన్నా మీకు? అంటే ఇప్పటి వరకు అంత క్రూషియల్ సిచ్యువేషన్ అయితే ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే నా గురించి ఇన్ అండ్ అవుట్ తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎంతవరకు ఉండాలి, ఏ స్టాండ్ వరకు ఉండాలి, ఏ లిమిట్స్ వరకు ఉండాలి, అంతే లిమిట్స్లో ఉంటాను. ఆ తర్వాత నేను ప్రొసీడ్ అవ్వను కాబట్టి లేదు. సో థర్డ్ పర్సన్ ఎంట్రీ అవ్వడు ఇంకా. లైఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ కిడ్స్, అంతే. ఓకే. శిల్ప లైఫ్ విల్ బీ ఓన్లీ విత్ దీక్షిక అండ్ లక్ష్. ఈ మాట మీదనే ఉంటారా మీరు? లైఫ్ లాంగ్. లైఫ్ లాంగ్ చెప్తున్నాగా. దీక్షిక లక్ష అనకుండా ఇంకొక పర్సన్ వచ్చిందంటే శిల్ప విల్ బి నో మోర్. సో చంద్రకాంత్ గురించి ఏమన్నా బెస్ట్ మూమెంట్స్ చెప్పమంటే ఏం చెప్తారు? బెస్ట్ మూమెంట్ అంటే మరిచిపోలేనిది. తను ఒకసారి నా బర్త్డే సర్ప్రైజ్గా పార్టీ ప్లాన్ చేశాడు, అంతే. దానికి మించిన బెస్ట్ మూమెంట్ అంటూ ఏం లేదు, అంతే. అంతే. అండ్ పేరెంట్స్ని ఒప్పియడం మ్యారేజ్కి. యాక్చువల్గా అంత గ్రాండ్గా మ్యారేజ్ అవుతుంది అని అసలు అనుకోలేదు. బట్ చాలా గ్రాండ్గా అయ్యింది మ్యారేజ్ అయితే. బట్ అది లాంగ్ లైఫ్ ఉంటుంది అనుకున్నా కానీ ఇలా మధ్యలో ఆగిపోతుంది అని అనుకోలేదు.